సువార్త ప్రకటిస్తున్నాం. ఇట్లా వారు ఇంచుమించు చాలాసార్లు నేను జోసఫ్ గారి చర్చికి రావడం వాక్యం అందించడం జరిగింది. ఈరోజైతే ఇక్కడ దైవమణిగా దైవమణిగా గృహము ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు. చాలా ఆశ్చర్యంగా షులామితి గారి కుమార్తె పాప స్నేహం ఈ విధంగా దేవుడు ఏర్పాటు చేయడం, అది కూడా కాలేబు షులామితుల వివాహ దినం కూడా ఈరోజు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భం. ఎన్నో సందర్భాలు ఈరోజు మనకి కలిసి వచ్చాయి. దేవుని వాక్యం చాలా అద్భుతమైనది. మనం నిలబడతానికి కాదు, దేవుని వాక్యమే. 21 సంవత్సరాలుగా మనం కేవలం దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రకటించుకుంటూ వస్తున్నాం. దైవమణి గారి కుటుంబం కొరకు, కాలేబు గారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి మా మీద ప్రేమ చూపించి వారి గృహాన్ని ఈరోజు సువార్త కొరకు వినియోగించుకోవడానికి సహాయం చేశారు. వారిని, వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని, వారి సమస్తాన్ని దీవించండి. విశ్వాసము గలవారై ఉన్నందువలన నీకు స్తోత్రం నాయన. మరి ఇంచుమించుగా 2005 సంవత్సరం నుంచి మమ్మల్ని వెన్నంటి విడవకుండా ఉన్నటువంటి కాలేబు 2007 సంవత్సరం నుంచి మమ్మల్ని విడవకుండా ఉన్నటువంటి షులామితి వారి పిల్లలు దీవించబడి నీ దివ్యమైన కృపలో వారికి ఆరోగ్యం, సంతోషం, సమాధానం కలగాలని, నీ చిత్తం లేకుండా ఎవరు ఏమీ చేయలేరు గనుక నీ చిత్త ప్రకారం జీవించుట వారికి సంపూర్ణంగా అనుగ్రహించమని, వారికి జీవించమని, ఈ సువార్త అద్భుతముగా ఆశ్చర్యకరంగా ప్రకటించు. పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించమని, గ్రామస్తులను దీవించమని, మరి నన్ను అనేక సార్లు పిలిచి వాక్యం ప్రకటించుకున్న జోసఫ్ గారు వారి సంఘాన్ని దీవించమని, ఇక్కడ మీ అద్భుతమైన కార్యము జరిగించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా ఆమేన్. మంచివాడవు యేసు, మంచివాడవు ఎంతో ఎంతో మంచివాడవు, క్షమించువాడవు, రక్షించువాడవు, మరణము వరకు విడువని వాడవు, మంచివాడవు యేసు, మంచివాడవు, ఈ లోకములో పరలోకములో, పరలోకములో
అధికారముతో ఉన్నవాడవు, అధికారముతో ఉన్నవాడవు, మంచివాడవు యేసు, మంచివాడవు, మంచివాడవు యేసు, మంచివాడవు. త్రుటి వారి కన్నులు తెరచిన వాడవు, గుడ్డి వారి కన్నులు తెరచిన వాడవు, కుంటి వారిని నడిపించిన వాడవు, కుంటి వారిని నడిపించిన వాడవు, కుష్ఠరోగులను స్వస్థపరచిన వాడవు, కుష్టి రోగులను స్వస్థపరచిన వాడవు, మరణించిన వారిని మరణించిన వారిని దేవా గొప్పవాడవు, బ్రతికించిన గొప్పవాడవు, మేలు చేయువాడవు దేవాది దేవుడవు, మేలు చేయువాడవు దేవాది దేవుడవు, రక్షించువాడవు కరుణించువాడవు, రక్షించువాడవు కరుణించువాడవు, ఎంతో ఎంతో మంచివాడవు నీవు, ఎంతో ఎంతో మంచివాడవు నీవు, ఆరాధనకు యోగ్యుడు నీవే, ఆరాధనకు యోగ్యుడు నీవే, ఎంత భాగ్యమో నాకు ఇచ్చినావు దేవా, ఎంత భాగ్యమో మాకు ఇచ్చినావు దేవా, నిజమైన దేవుని ఆరాధించే భాగ్యం, నిజమైన దేవుని ఆరాధించే భాగ్యము, మంచివాడవు యేసు, మంచివాడవు, మంచివాడవు యేసు, మంచివాడవు, ఆశ్చర్యకరుడవు బలమైన దేవుడవు, ఆశ్చర్యకరుడవు బలమైన దేవుడవు, ఒక్క మాటలో సృష్టి చేసిన వాడవు, ఒక మాటలో సృష్టి చేసిన వాడవు, సర్వాధికారి ఆరాధనా, సర్వాధికారి ఆరాధనా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరిశుద్ధతను దైవమా, పరిశుద్ధతలో దైవమా, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, నమ్మిన వారి కన్నీరు చూడలేని వాడవు, నమ్మిన వారి కన్నీరు చూడలేని వాడవు, కన్నీరు తుడచి సంతోషమిచ్చువాడవు, కన్నీరు తుడచి సంతోషమిచ్చువాడవు, నేనున్నాను నేనున్నాను, నేనున్నాను నేనున్నాను, భయపడకుమని భయపడకుమని, భయపడకుమని భయపడకుమని, ధైర్యమిచ్చిన గొప్పవాడవు మాకు, జయమిచ్చిన గొప్పవాడవు, మంచివాడవు యేసు, మంచివాడవు నీవు, మంచివాడవు
దుష్టత్వమును చూడలేని వాడవు, దుష్టత్వమును చూడలేని వాడవు, పాపమును భరించలేని వాడవు, పాపమును భరించలేని వాడవు, పాపిని క్షమించి విడిపించువాడవు, పాపిని క్షమించి విడిపించువాడవు, మంచివాడవు యేసు మంచివాడవు, మంచివాడవు యేసు మంచివాడవు, ఆరాధింతును ఆత్మతో సత్యము, ఆరాధింతును ఆత్మతో సత్యముతో. కూర్చుంది. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. నిర్గమకాండము 3వ అధ్యాయం మొదటి వచనము నుండి, నిర్గమకాండము 3వ అధ్యాయం మొదటి వచనము నుండి శ్రద్ధగా విందాం. మోషే మిద్యాని యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడని విరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజ్జీయులకు, హెవ్వీయులకు, యబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. జాగ్రత్తగా విందాం దేవుని వాక్యాన్ని. ఈ వాక్యంలో మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. మొదటిది ఏంటంటే, దేవుడు మనకి అందుబాటులోకి వస్తాడు అనేది. దేవుడు ఈ సర్వ సృష్టిని చేసినటువంటి దేవుడు ఒక ప్రజ బాధపడుతున్నటువంటి బాధను చూశాడట. నిశ్చయముగా వారు పడుతున్న బాధలను చూశాను, వారిని బాధ పెడుతున్న వారిని చూస్తున్నాను. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు అద్భుతమైనటువంటి దేవుడు. ఆయన తన ప్రజలను ఎడబాయువాడు కాదు. 2, మనం బాధపడుతున్నప్పుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. బాధ పెడుతున్న వారిని ఊరుకునే దేవుడు కాదు. ఇది దేవుడు కాబట్టి సాధ్యం. దేవుడు కాలేదు అనుకోండి, ఏమీ చెయ్యలేరు. దేవుడు కాబట్టే ఈ కార్యములు చేయగలడు.
ఈ కార్యములు చేయాలంటే దేవుడు తప్ప ఎవరు చేయలేరు. ఎందుకంటే నేను చెప్పే మాట శ్రద్ధగా వింటే గనక బాగా ధనవంతులు, బాగా బలవంతులు వాళ్ళు శత్రువులు రాజులు, ధనవంతులు, బలవంతులు. వీళ్ళెవరంటే అక్కడ చాకరీ చేసుకునేటటువంటి బానిసలు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. వీళ్ళు బానిసలు, వాళ్ళు రాజులు. వాళ్ళ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళకి విడుదల అనేది కలగదు. కాబట్టి వాళ్ళని విడిపించుటకు నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని. హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నారు మీరు? సాక్షాత్తు దేవాది దేవుడు. ఆయన మానవ స్వరూపంలో ఈ లోకానికి వచ్చి మనలను హింసించుచున్న అపవాదిని, శత్రువులను అందరి నుంచి కూడా మనలను రక్షించటానికి వచ్చిన మహాదేవుడు. హల్లెలూయా. అందుకే ఎంత గొప్ప రక్షణ ఎవరు ఇవ్వలేరు. ఆయన ఇచ్చే రక్షణ సామాన్యమైంది కాదు. మహాదేవుడు, మహారక్షణ. మీకు విషయం తెలుసా? మనలను ముట్టుకుంటే ఊరుకునే దేవుడు కాదు. హల్లెలూయా చెప్పండి. ముట్టుకునేవాడు, చెయ్యి అనవడు. చాలా గొప్ప రక్షణ కలిగినటువంటి దేవుడు, చాలా అద్భుతమైనటువంటి దేవుడు. ఇందుకే మనం చేయాల్సింది ఏంటంటే, అయ్యయ్యో ఇంత గొప్ప రక్షకుడైన యేసుని ప్రపంచంలో ఎంతోమంది ఎరుగరే, మీరు వెళ్ళి ప్రపంచానికి సువార్త ప్రకటించమని మనలను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మనం దేవుణ్ణి ఎరగని వారికి దేవుని గురించి చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. చర్చిలో కూర్చుంటే నమ్ముకున్న వాళ్ళే వస్తున్నారు, మన దగ్గరికి 3 మంది వస్తున్నారు. కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. పెద్ద పెద్ద సభలు పెట్టినప్పుడు కూడా యేసుని ఎరిగిన వారే వస్తారు, ఎరగని వారు రారు. ఇలాగ మనం అక్కడక్కడ గృహాల్లో అక్కడక్కడ ప్రకటిస్తే ఎరగని వారు వింటారు ఆయన గురించి. హల్లెలూయా. అందుకే దేవుడు మనకు ప్రత్యేకమైన అభిషేకంతో నడిపిస్తున్నాడు. వింటున్నారా? 1వ తారీఖుని నాకు తణుకులో పెద్ద మీటింగ్ ఉంది, నేను దాంట్లో పెద్ద మెంబరు. 1వ తారీఖు రాత్రి నాకు మీటింగ్ ఉంది. కానీ ఈ స్వాతి విశ్వాసరాజు మాకు కావాలి 1వ తారీఖు అని అడిగారు. ప్రార్థన చేశాం. అప్పుడు యేసుప్రభు అంటాడు, అక్కడ అందరూ నన్ను ఎరిగిన వారే, అక్కడికే వెళ్ళి ఎవరికన్నా ఒకడికి చెప్పు సువార్త అన్నాడు. హల్లెలూయా. చూసారా మనం ఏం చేస్తున్నాం? 2, యేసుని ఎరిగిన మనం ఒక్కరినైనా యేసులోకి నడిపిస్తున్నామా అంటే మనకు పని ఎక్కువైపోయింది. ఏ పని? ఇంటి పని, ఇంట్లో పని, పిల్లల పని, చుట్టాల పని బాగా ఎక్కువైపోయింది కదా. సువార్త ఏర్పాటు చేయండి అంటే ఆకాశంలోకి కిందకి చూస్తారు. సువార్త ఏర్పాటు చేసే భాగ్యం మీకు దొరికింది అనుకోవాలి. సువార్త ఎంత అంటే అంటారు, మళ్ళీ 2-3 నెలలు, 4 నెలలు, సంవత్సరం కనపడరు. చాలా ప్రమాదం ఇది. ఎందుకంటే దేవుడి దగ్గర మాట ఇచ్చి తప్పితే ఎంత ప్రమాదం మీకు తెలియదు, నాకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. కాబట్టి దేవుడు వారి బాధను చూసి వారి మొరను విని, చూసారా, దేవుడు వారి బాధను చూసి వారి మొరను విని సాక్షాత్తు దేవుడే కిందకి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరైనా మీ దగ్గరికి యేసు వచ్చాడా? యేసు దగ్గరికి మీరు వచ్చారా? చెప్పండి. మన దగ్గరికి యేసు వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడో బెంగళూరులో ఒక మూల పడుకుని ఉంటే లేగన్నాడు వచ్చి. 27 సంవత్సరాల కిందట ఒక మూల, ఒక గదిలో, మీకు అందరికీ చూపిస్తాను, ఆయన్ని తిప్పుతాను నేను. ఒక మూల, ఒక గదిలో నేను పడుకుని ఉంటే
లెగు నీకు వెలుగు వచ్చింది, మూల పడుకున్నావు ఎందుకన్నాడు గట్టిగా. దేవుడు నా దగ్గరికి వచ్చాడా, నేను దేవుడి దగ్గరికి వచ్చానా? చూసారా ఎంత గొప్పవాడో, చూసారండి ఎంత గొప్పవాడో. కాబట్టి దేవుడు దిగివచ్చి ఆ పొదలో ఉన్నాడు. ఏంటండి ఆయన కార్యాలు, ఎంత అద్భుత కార్యాలండి! ఏంటండి ఆయనకి చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. కోట్ల కొలది దేవదూతలు కెరూపుల మధ్యన అగ్ని సింహాసనం మీద ఆసీనుడై పరలోకములో సృష్టి అంతా నడుపుతున్న దేవుడికి ఎందుకు వచ్చి పొదలో ఉండవలసి వచ్చింది? నీ గురించి నా గురించి. గట్టిగా దేవుని స్తోత్రం. చూసారా, అసలు అంత గొప్ప దేవుడి కిందకు వచ్చినప్పుడు మీకు దేవుడు గొప్పతనం తెలక ఇంకా కొంతమంది క్రైస్తవులు యేసుప్రభువుని నమ్ముకున్న వారు నీచమైన పనులు చేస్తున్నారు. నీచులు వాళ్ళు, దుర్మార్గులు వాళ్ళు, నరకానికి దగ్గరగా ఉన్నారు వాళ్ళు. ఇంత గొప్ప దేవుణ్ణి వంచుతున్నారు, మోసం చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు, ధనాపేక్షకులై ఉన్నారు. వీళ్ళు వ్యభిచారాలు చేస్తున్నారు, అప్పులు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అబద్ధాలతో బతుకుతున్నారు. ఒక పక్కన బైబిల్ పట్టుకుంటున్నారు. ఏమవుతారు తెలుసో? ఏమవుతారు? భయంకరమైన అగ్నిగుండంలో కిందకి పైకి కిందకి కాలుతూనే ఉంటారు తరతరాలు. హల్లెలూయా. జాగ్రత్త, జాగ్రత్త. ప్రభు అంటే ఏమనుకున్నావు? ప్రభు ఎవరు? దహించు అగ్ని. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, సేవకుడు అంటున్నాడు, ఆయన మన మధ్యకు మానవ రూపంలో వచ్చాడు. నాయన అన్నాడు, అమ్మ అన్నాడు, తమ్ముడా అన్నాడు, సోదరా అన్నాడు, కుమార్తె అన్నాడు. ఈ ఆటలు మధ్యాకాశంలో సాగు. మధ్యాకాశం ఎలా వస్తాడు? కుదుమ సింహమై కోపాగ్ని, కుదుమ సింహమై కోపాగ్ని, ఎదురుగా వచ్చిన కదలగలేవురా, ఎదురుగా వచ్చిన కదలగలేవురా. పొరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధిని చేరుటకై, నీవు ప్రభు సన్నిధిని చేరుటకై ఇండ్లను కట్టుచు పెండ్లికి చుచు నారును నాటుచు త్రాగుచు తినుచు జగముల జనులు పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధిని చేరుటకై ఆగడి అయినను పరమురుగాతలు బనిలో మనుజులు ఎవరు గాని మెలకువతో యేసు పిలుపు వినుచు పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధిని చేరుటకై అంతము కాగా సూర్యుని చంద్రుని చీకటి కమ్మున ఆకాశమందలి శక్తులు కదలను పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధిని చేరుటకై చినని కటు కనిపించును కొండల బండల నుండినను కుదమ
విడిచిన కదలగలేవురా పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధిని చేరుటకై నీవు ప్రభు సన్నిధిని చేరుటకై నీవు తరుణమైది తడము చేయకురా రక్షణలో నిరీక్షణ కలిగి రక్షకుడేసుని రాజ్యము చేరా. తెలుసా, కళ్ళు ఉరుముతూ అగ్ని జ్వాలలతో వచ్చి చాలా భయంకరంగా ఉంటాడు. అప్పుడు ఆ సమయంలో పరిశుద్ధులు మాత్రమే ఆయన దగ్గర నిలవగలుగుతారు. హల్లెలూయా. మిగతా వారందరూ బూడిదైపోతారు. తప్పుడు పనులు చేయకండి, చెడ్డ పనులు చేయకండి, మోసాలు చేయకండి, అబద్ధాలు ఆడకండి. నేను అడుగుతాను, ఈ తప్పుడు పనులు చేసేది, మోసాలు చేసేది, అబద్ధాలు ఆడేది ఆ కూటు కోసమే కదా? కూటు కోసమేనా? భోజనం పెట్టడా, బట్టలు ఇవ్వడా దేవుడు? మాట్లాడరే ఏంటో తాగుళ్ళు ఏంటా, పేకాట్లు ఏంటా, వ్యభిచారాలు ఏంటా, జోదాలు ఏంటా, దరిద్ర పనులు ఏంటి? సిగ్గులేదు? నువ్వు బైబిల్ పట్టుకొని దెయ్యాల్లాగా బతుకుతారా? నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? నేను ఎక్కడ ప్రకటిస్తే అక్కడ అనేక మంది అన్యజనులు ఓహో క్రైస్తవులంటే ఎలాగుండాలని తెలుసుకున్నారు నా ప్రకటన ద్వారా. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలి క్రైస్తవులు? నెత్తిపాదుకునేవాడు ఒకడు, తాగేసేసి ఇష్టం వచ్చినట్టు గొంతులు వేసేవాడు ఒకడు. ఎవరు నమ్ముతారు? ఎలా ఉంటే ప్రభువుని ఎవరు నమ్ముతారు? ఇంట్లో గందరగోళం కింద ఉంటే చుట్టూ ఉన్నవాళ్ళు యేసు ప్రభువుని ఎలా నమ్ముకుంటారు? ఏదో స్వార్థంతో నువ్వు ప్రభు దగ్గరికి వస్తే అది జరగదు. అన్నవస్త్రములు గలవారమై దేవుని కృప కలిగి వినయ భయభక్తులతో ఆయనతో సేవ చేయాలని ఉంది బైబిల్లో. నీకు ఒక విషయం తెలుసా? యేసు ప్రభు రక్షణ గురించి పూర్తిగా తెలుసా? చనిపోయిన క్షణంలో అర్థమవుతుంది నీకు. నువ్వు బ్రతుకున్నంతకాలం ఆయన విలువ, రక్షణ విలువ నీకు తెలియదు. చనిపోయిన వెంటనే, జాగ్రత్తగా వినండి, ఒక ధనవంతుడు మేడల మీద మేడ కట్టి సంతోషంగా ఉంటే కింద ఒక కుష్ఠరోగి అయినటువంటి లాజరు నానా బాధలు పడుతుంటే ఎప్పుడూ అతన్ని పట్టించుకున్నటువంటి వ్యక్తి అతను చనిపోయాడు, ఇతను చనిపోయాడు, చనిపోయే వరకు తెలియలేదు. చనిపోయిన వెంటనే ధనవంతుడు ఎక్కడున్నాడు? అగ్నిగుండంలో. రోగి ఎక్కడున్నాడు? పరలోకంలో. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? బతుకున్నంతకాలం ఆయన రక్షణ అర్థం కాలేదు, చనిపోయిన క్షణంలో అర్థమైంది. ఎందుకు చేస్తారు పాప పనులు చెప్పండి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని. యేసు ప్రభువుని నమ్ముకున్న వారు పాపం చేస్తున్నారంటే దేవుడు విలువ తెలిసిన వారా, తెలియని వారా? చెప్పమ్మా అమ్మగారు. దేవుడి విలువ తెలియని వారు. దేవుని స్తోత్రం చెప్పండి. అవునా కదా? అబద్ధాలు ఆడుతున్నారు, మోసం పర్వాలేదు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? పర్వాలేదు అనుకున్నవారు చేతులు ఎత్తండి. పర్వాలేదండి చేయొద్దని చూద్దాం. స్టక్ డౌన్ అంటాడు. తెలుసా నీకు? ఒక్క రాత్రి దేవుని దూత 185,000 మందిని చంపేశాడు. నువ్వు పాపంలో ఉండగా నేను చంపేయాలి దేవుడు. నువ్వు పాపం చేస్తున్నప్పుడు చంపేయాలి నేను దేవుడు చంపడానికి ఎంత టైం పడుతుంది? స్టక్ డౌన్, కమ్ అవుట్. నీ లోపల ఉన్న ఆత్మని రా బయటకంటే నీ మాట ఏంటదా, ఆయన మాట ఏంటదా? ఆత్మ ఎవరి మాట ఏంటది? రెప్కా గారు, మీ ఆయన బిల్డింగ్ మాట ఏంటదా, నీ మాట ఏంటదా, నీ కూతురు మాట ఏంటదా, మీ అమ్మ మాట ఏంటదా? ఎవరి మాట ఏంటదా? ఆత్మ. ఎవరి మాట? ఆత్మ ఎవరు ఇచ్చారు? రా అంటే ఏం చేస్తుంది? వెళ్ళిపోద్దా? మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పనా? 9 నెలలు మోసి కడుపులో చంటి పెట్టను బాగా ముద్దులెట్టుకుని పెంచుతుంది కదా వాళ్ళమ్మ. పెంచుతుందా? ఆ పిల్ల కానీ పిల్లవాడు కానీ చంటి పిల్లడు ఎవరు ఒళ్ళో ఉన్నా కూడా వాళ్ళ అమ్మకాకైతే ఏం చేస్తాడు?
రానంటాడా? చెప్పండి. రయ్యమని వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆత్మ అంతే. ఆత్మ తాను దయచేసిన మరేంటి ఎగిరిపోతున్నావు? గొంతులే ఎత్తనం ఏంటి? నువ్వు పాపం చేసేటప్పుడు అన్నాడంటే చేసేటప్పుడు చచ్చిపోతావు. అయ్యో అయ్యో ఇంకో ముద్దు పెట్టుకుందాం అనుకున్నా, నీ లోపల చచ్చిపోయాడా అంటావు. శవానికి పెట్టు ముద్దు. దేవుని స్తోత్రం. మరి ఏంటనుకుంటున్నావు? పాపం చేస్తున్నావు అంటే నీకు దేవుని శక్తి అర్థం కాలేదు. ఇంకోటి తెలుసు, నీకు దేవుని శక్తి అర్థం కాలేదు, దేవుని జాలి అర్థం కాలేదు. అంటే అంత శక్తిమంతుడైన దేవుడు నిన్ను చంపటం ఒక్క నిమిషమే కానీ నిన్ను ఊరుకున్నాడంటే జాలిపడి ఈ రోజు నుంచి అయినా మానేస్తామని చూస్తున్నాడు అని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. అర్థమైందా? నాకు బాగానే ఉందనుకుంటారంట పాపం చేసేవాళ్ళు. ఆ పాపం చేసేవాళ్ళు బాగానే ఉంది కదా. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారు? ఇండ్లను గట్టుచు తాపి మెత్తకి టీ ఇస్తావా? ప్రార్థన మానేసి ఆ టీ ఇవ్వకపోతే చచ్చిపోతాడు. కట్టడా? చూసా పాటలో ఉందా? ఇండ్లను గట్టుచు ఓ పక్కన కోటం జరుగుతుంటే పక్కన టీ ఇస్తున్నావా? బాబాయ్ ఇక నన్ను అనకండి అంత ఒక ఆవిడ ఇల్లు కడుతున్నాను తిట్టానని మానేసినప్పటి నుంచి ఇల్లు కడుతానకే దేవుణ్ణి వదిలేసింది. పాటలో ఉందా లేదా? ఏముంది? పాడు. మైక్ ఇవ్వండి ఆ పిల్లకి. ఏంటి ఇస్తున్నావు నువ్వు? పాడు. ఇండ్లను కట్టించు. కూటానికి రాలేదంటే తాపి మేత్రికి టీ ఇవ్వాలి కదా. నేను చచ్చిపోతాడేంటి? ఒక అరగంట టీ ఇవ్వబోతాడు బిల్డింగ్ కట్టివాడు. తాగొస్తాడు. ఇంటికాడ అన్నీ తాగుతారు. ఎక్కడికన్నా వస్తేనే వీళ్ళకి మళ్ళీ టీలు ఇచ్చేవాళ్ళు టిఫిన్ ఇచ్చేవాళ్ళు కావాలి. ఇంకా తెలదా టిఫిన్ టీ అంటారు. ఇంటికాడ వేసుకో తాగా అంటుంది పెళ్ళం మాట్లాడి ఇంటికాడ. ఇక్కడే ఈ నాటకాలన్నీ ఈడే కోసుకుంటాడు ఇంటికాడ. ఎవరికి చెప్పకా అంటాడు. ఈ నాటకాలు నాకు తెలవా? బయటే అన్నీ, బయటే పోజులు. యా అంటది. వస్తున్నాను అంటాడు. ఇక్కడేమో ఏంటి అంటాడు. బతిమాలతాడు పెళ్ళాన్ని. నేను బయటన పరువు తీకే నా మాట విన్నట్టు నాటకం ఆడే అంటాడు పెళ్ళాన్ని. ఇంటికాడేమో ఒక్క కేకేసేటప్పటికి వస్తున్నాను అంటాడు. ఈ పిచ్చోడికి తెలక సంచులట్టుకు తిరుగుతాడు వీడు వాళ్ళ వెనకాల. ఏదైనప్పటికీ కూడా దేవుడు పిల్లలము. ఒకటి దేవుడు మహిమ తెలాలి, దేవుని శక్తి తెలాలి, దేవుని జాలి తెలాలి, దేవుని క్షమ తెలాలి, దేవుని రాజ్యం గురించి తెలాలి. హల్లెలూయా. పాపం చేసేవాళ్ళకి ఇవన్నీ తెలుసు అంటారా తెలియదు అంటారా? తెలియదు. పెచ్చోళ్ళలాగా దేశం అంతా తిరుగుతూ ఉంటారు దేవుడిని వదిలిపెట్టి. వింటున్నారా? ఇప్పటికని తెలుసుకోండి. అబ్రహాంతో చెప్తున్నాను ఇందాక, నా దగ్గర నిలబడతాం సామాన్యంగా సాధ్యం కాదని చెప్పాను. ఈ సంఘంలో నిలబడతాం అంత సులువేం కాదు. ఇప్పటికి 10,000 మంది అవుతారు మన దగ్గర. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే. అర్థమైందా మీకు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు సేవా కేంద్రంలో ఉన్నవారు ఏం చేయడానికి వీరలేదు? తప్పు, పాపం, అబద్ధాలు, మోసాలు చేయడానికి వీరలేదు. ఈ యొక్క నిబంధన ఎవరిది? ఇశ్రాయేలు గారిదా? యేసు ప్రభుదా? దేవుని స్తోత్రం. ఇదో కొత్త నిబంధనలకు చూస్తారు. ఈ నిబంధన దేవుడు పెట్టాడు. చూసారా? ఇక్కడ చూడండి. దేవుడు పరలోకము నుంచి ఎందుకు దిగి వచ్చాడు అంటే వీళ్ళు పడుతున్న బాధలను చూసి వీళ్ళని విడిపించటానికి. ఇప్పుడు చెప్పండి, దేవుడు పరలోకము నుంచి మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? మన దగ్గరికి చెప్పాలి, మనలను విడిపించటానికి. హల్లెలూయా చెప్పండి. మన గురించి వచ్చిన దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేయటం ఏంటమ్మా? ఇప్పుడు ఆయనకి ఏం పని? పరలోకంలో ఏం లోటు ఆయనకి? లోట చెప్పండి.
నిరంతరము స్తోత్రాలతో ఉన్నటువంటి దేవుడు సామాన్య మానవుడిగా ఈ లోకానికి దిగొచ్చింది ఎందుకంటే నిన్ను ఈ దరిద్రం నుంచి రక్షించి తీసుకెళ్తాను. దేవుని స్తోత్రం. ఈ లోకం అంతా ఏంటి? పెద్ద మాయ, మోసం. మీరు చెప్పండి, మీలో లేచి నాకు నమ్మకమైన వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారని వాడి పేరు చెప్పండి. లేకండి అన్నా కుమార్ గారు అని చెప్తుందేమో. చెప్పమ్మా, ఉన్నారా? లేరా? అయ్యా సమూహలు కూడా ఎవ్వరు లేరు. ఎవరు లేకపోయినా మనకు అదే పిచ్చ. అదేంటో మొన్న అంటుంది ఒక ఆవిడ టీవీలో, నేను ఎన్నిసార్లు మోసపోయానంటే ఆయన అంటున్నాడు, ఎందుకు మోసపోయావమ్మా అంటే ఏమంటుందో తెలుసా ఆవిడ? గొర్రె కసాయి వాడినే నమ్ముతుందంట. ఎవరినే కత్తెట్టి నరికివాడిని నమ్ముతుంది, కానీ నీకు కూడా రమ్మంటే రాదంట గొర్రె. ఆడు కూడా వెళ్తుందంట. జీవితాలు నాశనం అయిపోతున్నా కూడా ఆ మోసగాళ్ళతోటే ఉంటారు, ఆ వేషగాళ్ళతోటే ఉంటారు. అదే పని వాళ్ళకి. ఓకే, కానీ దేవుడు ఈరోజు వాక్యం ఏంటి తెలుసా? దేవుడు పరలోకం నుంచి నిన్ను విడిపించటానికి వచ్చాడు. హల్లెలూయా. ఎవరిని విడిపించడానికి? చెప్పాలి. రేపుగా చెప్పు. ఎవరిని విడిపించడానికి కాదు, ఏదో లాభం ఉంటుంది నాతోటని వచ్చాడు అంటావా? మరి అలాగే చూస్తుంటే సువార్తకు వస్తే నీకు లాభం కావాలి, సంఘానికి వస్తే లాభం కావాలి, అంతేనా? మాట్లాడాలి. మీరు ఎందుకు వస్తున్నారు యేసు ప్రభు దగ్గరికి? ఏం ఆశించి వస్తున్నారు చెప్పండి. ఏదో ఒక కార్యం నిమిత్తం వస్తున్నారా? తప్పు కదా. అసలైన కార్యం ఏంటి? విడిపించుట. హల్లెలూయా. మనల్ని నరకము నుంచి విడిపించాడు. చూడండి ఏమంటున్నాడు. దేవుని పర్వతమైన హోరేపుకు వచ్చినప్పుడు పొదనడిమి అగ్నిజ్వాలలో యెహోవా దూత ప్రత్యక్షమాయను. చూసారా? పొదనడిమిలో అగ్నిజ్వాల, అగ్ని మండుచున్నది కానీ పొద కాలిపోలేదు. వింటున్నారా? అగ్ని మండుచున్నది కానీ పొద చెప్పాలి. ఓకే, ఇప్పుడు పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మం ఇచ్చాడు మనకి కొంతమందికి. ఇప్పుడు మన లోపల పరిశుద్ధాత్మ ఉంది, అగ్ని ఉంది. ఉందా? చెప్పాలి. పరిశుద్ధాత్మ అగ్ని ఉండి మరి మనం కాలిపోతలేదేంటి? మన లోపల ఏముంది? అగ్ని ఉంది, కాల్చలేదేంటి? అర్థమైంది మీకు? యెహెజ్కేలు 15వ అధ్యాయంలో అంటాడు, నీలో అగ్ని పుట్టించేతను అది నిన్ను కాల్చివేయును. హల్లెలూయా. ఒకవేళ అదే అగ్ని మనల్ని కాల్చేయమంటే కాల్చేస్తుంది. అర్థమైంది మీకు? నీ లోపల ఉన్న అగ్ని నిన్ను కాల్చిపడుతుంది, నీ లోపల ఉన్న అగ్ని నిన్ను కాపాడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. చూసారా? పొద కాల్చలేదండి. ఆశ్చర్యంగా ఉంది. ఈ పొద కాలటం లేదేంటి? గొప్ప వింతగా ఉందేంటని చెప్పి ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. మోషే అంత అదృష్టవంతుడండి. మోషే ఎవరండి? మోషే ఎవరు? మీ నాన్న పిల్ల. మోషే ఎవరు? ఒకవేళ ప్రేమకుమారాల అబ్బాయిని మోషానికి ఆకాశం అనుకుంటే అటు ఎవరిని కాకేస్తున్నారు అంటాడు. గుర్తుంటుందో ఉంటుందో అతనికి మోషే అన్న పేరు? మోషే ఎవరు తెలుసా మీకు? హంతకుడు. మోషే ఎవరు? హంతకుడు. ఐగుప్తీయుడిని చంపేసి ఇసుకలో పాతి పెట్టేసి పారిపోయిచ్చాడు. మోషే ఎవరు? చెప్పాలందరూ. హంతకుడు. హంతకుడుగా పారిపోయి వచ్చినోడికి ఎవరు కనబడ్డారు? చూసారా?
సరే కూర్చున్నావు అంక చూడమ్మా, సరే కూర్చో, ఇటు చూడు. ఆ అమ్మాయి అంక చూస్తూ మోషే ఒక హంతకుడు. జాగ్రత్తగా వినండి. మోషే దేవుడి వలన పుట్టాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. ఒకడిని చంపి పారిపోయి వచ్చాడు. 40 సంవత్సరాలు కాపురం చేసి పిల్లల్ని కన్నాడు. 80 ఏళ్ళు వచ్చినాయి మోషేకి. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. 80వ ఏట దేవుడు ప్రత్యక్షమయ్యి 40 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు. 120 ఏళ్ళు బతికాడు మోషే. మీకు అర్థమైందా? దేవుడు ఎంతకాలం బ్రతకాలంటే అంతకాలం. 120వ ఏట మోషేకి చెప్పు కళ్ళజోడలేదు. 2 మైళ్ళు దూరం ఉన్నవాళ్ళు చెప్తాడు. 8 ఏళ్ళకి 9 ఏళ్ళకి ఎంతంత అర్థాలు ఏమీ కనపడదు మనకి. చూసారా? ఆ మోషేకి ఇప్పుడు ఎన్నాళ్ళకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటే దాని అర్థం ఏంటంటే సమయము కాలములు దేవుడి చేతిలో ఉంటాయి. ఏ సమయంలో దేవుడు ఏం చేయాలో అది చేస్తాడు. మనం దేవుడి కింద అలా ఉంటామే. దేవుణ్ణి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పకూడదు. ఈ టైంలో చేసే కంగారుగా ఉందనకూడదు. ఇంకా ఎప్పుడు చేస్తావు ముసలిదాన్ని అయిపోతున్నాను అనకూడదు. దేవుడికి టయాలు పెట్టకూడదు. మా అమ్మాయి పెద్దదైపోయింది ఎప్పుడు పెళ్లి చేస్తావు అనకూడదు. ఆయన కోపంతో అసలు పెళ్లి చేయను అంటాడు. ఏం చేస్తావు? కాబట్టి దేవుడికి ఏం ఆజ్ఞలు వేయకూడదు. ఎందుకంటే ఆయనకు తెలిసినట్టు మనకి తెలియదు కనుక. హల్లెలూయా. సమయాలు కాలాలు అన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. మోషేకి 40వ ఏట ప్రత్యక్షం అవ్వాల్సింది. మొన్న దేవుడి దగ్గర చాలా బాధపడ్డాను. నేను చాలా బాధపడ్డాను. ప్రభువా 60 ఏళ్ళు దాటేసే కనబడ్డావు, అప్పుడు ఈ మధ్యన కొంచెం పని పెంచావు. నాకు 20వ ఏట కనబడి ఉంటే ఎంత బాగుంటుందంటే చాలాసేపు దెబ్బలాడాను దేవుడితో. ఆయన అన్నాడు 20వ ఏట నీకు కనబడి ఉంటే ఈ పాటకు నువ్వు నరకంలో ఉందో అన్నాడు. అదేంటి ప్రభు అన్నాను. నువ్వు నా మాట ఎక్కడంటావు? ఓ 10 ఏళ్ళు నాతో ఉండి మళ్ళీ జారిపోదు, వెళ్ళిపోదు నరకంలోకి. ఇప్పుడు మొత్తం దేశం అంతా తిరిగి అన్ని అనుభవాలు అయిపోయి దెబ్బలు తిని నలిగిపోయి విరిగిపోయి అందరి గురించి అర్థమైపోయి ఈ పిల్ల అనుకుంటుంది నాకేం తెలదని చూపిస్తాయి. మొత్తం ప్రపంచం అంతా తిరిగేసాను, సోలమితి గురించి వెళ్దాం నాకు. దేవుని స్తోత్రం. వీళ్ళు అనుకుంటారు తెలియదని. అర్థమైందా మీకు? కాబట్టి అర్థం చేసుకోండి జాగ్రత్తగా. నాకు అన్నీ తెలిసిన తర్వాత ఆయన నాకు తెలియజేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇంకా నేను పాపంలోకి వెళ్ళను, లోకంలోకి వెళ్ళను, మోసంలోకి వెళ్ళను. 20 ఏట కనబడి ఉంటే అవన్నీ చేసేస్తున్నాను. అవునా కదా? చెప్పాలి గట్టిగా. అంచేత ఎవరికి ఎప్పుడు కనబడాలో, ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలిసిన దేవుడు ఆయన. హల్లెలూయా చెప్పండి. కాబట్టి మనం ఏం చేయాలి? చెప్పాలి, తొందరపడకూడదు దేవుడి విషయంలో. తొందరపడి మాటలు మాట్లాడకూడదు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. వింటున్నారా? నేను కొత్తపాడులో చెప్పాను, నీకు 20 ఏళ్ళు ఆయుష్ ఇస్తున్నానని ఈ అమ్మాయికి. మర్చిపోకూడదు అది. ఎప్పుడు కూడా దేవుడు చాలా గొప్పవాడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఒకవేళ ఈ అమ్మాయి మీద బాగా ఇష్టం కలిగితే ఇంకో 40 ఏళ్ళు ఒక్క క్షణంలో పెంచుతున్నానమ్మా అంటాడు. దేవుని స్తోత్రం. అయిపోయింది. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు.
తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. లేదు లేదు స్వరము నిన్ను అనుసరింప, ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. చచ్చియుంటి నేను చుట్టబడితే నేను ప్రేతవసములతో బండరాతి మాటం కానలేదు నిన్ను, కానరాదు గమ్యం. లేదు లేదు స్వరము నాకు బ్రతుకునీయన్. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నేను గట్టి త్రాళ్ళతోను నీదు ఆత్మ వీడనాదు వ్రతము. గుడ్డి వాడలైతి తిరుగు విసురుచుంటి, దిక్కులేక దయను కోరుచుంటి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. రేపు సాయంత్రం వచ్చేస్తారు, ఎల్లుండి పెళ్ళి అయిపోతుంది సువార్త రోజుకి. ఒక మాట చెప్తే చాలా ఆయన మీకు ఇంకా గ్రహింపులోకి రాలేదు. దేవుడికి లోపడండి, తగిన సమయం ఉందో నిమిషంలో చేసేస్తాడు. ఏ కార్యమైనా అంతే. ఆయనకు లోపడాలి, ఆయన విలువ తెలాలి, ఆయన గొప్పతనం తెలాలి, ఆయన జ్ఞానం తెలాలి, ఆయన వాక్యం తెలాలి. ఈ సంఘంలో మీకు వాక్యం తెలకపోతే ఇంకెక్కడ తెలుస్తుంది? మీరు బలంగా దేవుడి మీద ఆధారపడండి, కానీ దేవుడికి ఇష్టం లేనిది చేయకండి, అది ప్రమాదం. దేవుడికి ఇష్టలై ఉండండి. తగిన సమయం మందు మీరు మిమ్మల్ని ఆయన హెచ్చించును. హల్లెలూయా. ఆయనకు అన్నీ తెలుసు. మనకు బాధ, అయ్యో పిల్లడికి వయసు అయిపోతుంది, పిల్లకి వయసు అయిపోతుంది. ఆయన తెలీదా? ఆయన తెలీదా? 3.5 సంవత్సరాలు నేను అటు ఇటు తిరిగాను తెలియక. నేను దేవుళ్ళో ఉండి తీరా ఇంటికి వచ్చి కూర్చున్నాక కాళ్ళు ఆగిని ఇలా కూర్చున్నాక ఫోన్ వచ్చింది, అయిపోయింది. వారం రోజులు పెళ్ళి. దేవుని స్తోత్రం. అంతే. ఆయన కాదు, అన్ని అనుభవాలు. అలాగే ఎన్నాళ్ళ నుంచో ఉన్న నీ రోగం ఒక్క క్షణంలో తీసేస్తాడు. హల్లెలూయా. నీకే ఆశ్చర్యంగా ఉంటుంది. మనం దేవుని పాదాల దగ్గర కనిపెట్టాలి, కానీ ఏదో తెలుగు తక్కువ మాట్లాడేయకూడదు. ఎందుకంటే నీ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట తీర్పులోకి వచ్చేస్తుంది. హల్లెలూయా. నువ్వు పాస్టర్ గారితో లేకపోతే ఎంకమ్మతో సుబ్బమ్మతో మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు దేవుడి మాట వినేస్తున్నావు. నీ మాట జాగ్రత్తగా ఉండాలి. కూరగాయలు కోసేటప్పుడు ఖాళీగా ఉండి పనికి మన సోదంతా మాట్లాడేసి వంట చేసేటప్పుడు అవన్నీ తీర్పులోకి వచ్చేస్తాయి. స్వాతి గారు, హేమ గారు, సోలామితి గారు వంట బ్యాచ్. జాగ్రత్తగా ఉంటారు, ఎందుకంటే ఖాళీగా ఉంటారు కదా ఆ టైంలో. ఇంకా ఉడుకుతుందో ఏదైనా చెప్పు అంటది, కానీ ఇక్కడ ఉడుకుతుంది. జాగ్రత్త చెప్పి మాటల ద్వారా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖాళీగా ఉన్న ఆటోలో ఏదో ఒకటి చెప్పు అనకూడదు. ఖాళీ పెట్లవరం నుంచి ఏల్పురేళ్ళు లోపల ఏదైనా చెప్పవా బ్రహ్మా అనకూడదు. కాబట్టి ప్రతి విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి, దేవుడు మోషే మోషే అని పిలిచాను. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత సంతోషం అండి! అసలు ఎంత హృదయానందం అండి! అది ఎంత ఆనందం అండి! సాక్షాత్తు దేవుడు మోషే అని కేకెత్తున్నాడంటే ఎంత ఆనందం అంటే, మోషే పేరు ఎవరు పెట్టారు? దేవుడే కదా. ఎంత ఆనందం! నీ పేరు పెట్టి పిలిస్తే అంతకన్నా ధన్యత ఏం కావాలి? ఇశ్రాయేలు అన్నాడు ఒకసారి, అయిపోయింది నా జీవితం అనుకుంటాను నేను. అంతకన్నా కావలసింది ఏమీ లేదు మనకే. ఒక విషయం తెలుసా మీకు?
అన్నిటికంటే గొప్పదేంటో తెలుసా? దేవుడు మనలను ఎరిగి ఉండటం కన్నా గొప్పది ఇంకోటి లేదు. హల్లెలూయా చెప్పండి. దేవుడు మనలను ఎరిగి ఉండటం కన్నా గొప్పదేమీ లేదు, ఇంకా అంతకన్నా గొప్పది లేదు నాకు తెలుసు. పరిగమాల మేళం మీదులు, కార్లు, గొడవలు, మోటార్ సైకిళ్ళు, అవన్నీ ఒక లెక్క దేవుడి ముందు. దేవుడి కంటే ఎక్కువైంది ఏది లేదు. ఆ దేవుడే మనతో ఉన్నాడు, మనల్లో ఉన్నాడు. ఈరోజు ఆ దేవుడు విలువ తెలుసుకుని, విలువ తెలియని వారికి ఇందాక కాలేమంటాడు, ఎలా అక్కడ బాగా చెప్పాలి, నీకు ఎక్కడ బాగా చెప్పలేదో నేను ఇక్కడ పెళ్లి రోజుకి స్పెషల్గా చెప్పాలా ఏంటి? అలాంటివి ఏముండవు. ఏది చెప్పాలో చెప్తాడు దేవుడు, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాడు కదా. కాబట్టి ఇక్కడ చూడండి జాగ్రత్తగా, చిత్తము ప్రభువా నేను, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. అందరూ రెండు చేతులు ఎత్తి దేవుని చూసారండి. అర్థమైందమ్మా మీకు? వింటున్నారా? దగ్గరకు రావద్దు, నీవు నిలిచి ఉన్న ప్రదేశము పరిశుద్ధ ప్రదేశము, చెప్పులు విడువుము. ఈ వాక్యం 3 రోజులు చెప్పచ్చు, కానీ నేను 3 నిమిషాలు చెప్తాను మీకు. జాగ్రత్తగా వినండి. దాని అర్థం ఏంటంటే, నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరిగినట్టు ఇక్కడ తిరక్కు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడినట్టు సొల్లు కబుర్లు ఇక్కడ చెప్పకు. నేను ఎవరో తెలుసా? సృష్టికర్తను. హల్లెలూయా. అందుకే దేవుడు ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధ స్థలం. అర్థమైందా? దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో మధ్యాహ్నం విన్నారు కదా మీరు సంఘంలో, పరిశుద్ధ స్థలంలో మనం ఎలా ఉండాలి? నేను పరిశుద్ధుడని గనక మీరు పరిశుద్ధులే. చెప్పులు విడువంటే చెప్పులు వదిలేసి వస్తాం కాదు. నేను చెప్పులు తీసేసానంటే ఆ చెప్పులు కాదు. పరిశుద్ధ స్థలములో నీ అడుగులు జాగ్రత్త. హల్లెలూయా. నేనే మార్గము, సత్యము, జీవము. ఇదివరకు నువ్వు దేవుణ్ణి ఎరగవు, ఇదివరకు నువ్వు దేవుణ్ణి ఎరగవు, నేను నిన్ను ఎరగను. ఇప్పుడు దేవుడు నిన్ను ఎరుగును, నువ్వు దేవుణ్ణి ఎరుగుతూ కనుక జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మీతో పాటు ఎక్కడైనా ఉంటాడా? మందిరంలోనే ఉంటాడా? చెప్పాలి. ఎక్కడైనా దేవుడు ఉంటాడా నీతోటి? అంటే నువ్వు ఎప్పుడూ పరిశుద్ధంగానే ఉండాలి. హల్లెలూయా. ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటే ఎవరు? వేషధారులు అంటాడు దేవుడు. ఓకే. కాబట్టి నేను నీ తండ్రి దేవుడను, నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. చూసారా? అడ్రస్ చేస్తున్నాడు. వింటున్నారా? ఎంత గొప్ప దేవుడు వింటున్నారా? నేను దేవుణ్ణి అంటే సరిపోద్ది. నేను దహించగ్ని సృష్టికర్తను అంటే సరిపోద్ది ఆయన. కానీ ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమమయుడు. మీ తాత ఉన్నాడే, మీ ముత్తాత ఉన్నాడే, అబ్రహాం ఉన్నాడు చూసావా, ఇస్సాకు ఉన్నాడు చూసావా, యాకోబు ఉన్నాడు చూసావా, వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ దేవుడిని అంటున్నాడు. ఎంత తగ్గించుకుంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకవేళ మా అబ్బాయికి మా మనవడికి కనబడితే నేను మీ తాత ఇశ్రాయేలు దేవుడిని అయ్యా అంటే ఎంత సంతోషం. ఏం చేస్తున్నావు అమ్మాయి? వింటున్నావు? నువ్వు బలవంతంగా తీసుకొస్తున్నావా? ప్రేమగా వస్తున్నావా పిల్ల? నువ్వే దేవుడి మీద ప్రేమగా వస్తున్నావా? ఏదో ఎక్కడో ఉంటున్నావు ఆలోచన. చక్కగా ఉండు, హాయిగా, గమ్మున పెళ్ళి అవుతుంది. ఓకేనా? జాగ్రత్తగా. నాకు తెలిసిపోతారు మనిషి ముఖాన్ని బట్టి. ఎక్కడో ఉంటే తెలిసిపోతారు, ఇక్కడ ఉన్నా తెలిసిపోతారు. చూసారా? మోషేతోటి ఎవరు అనుకుంటున్నావో తెలుసా? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి. ఎలా పరిచయం చేసుకుంటున్నాడు ఆయన? ఎంత బాగా పరిచయం చేసుకుంటున్నాడు చెప్పండి.
దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత బాగా పరిచయం చేసుకునేటప్పటికి మోషేకి భయం వేసిందంట. బాబోయ్, మోషేకి భయం వేసిందంట, పౌలుకి భయం వేసిందంట. వినాలి, మోషేకి దేవుడంటే గడగడ వణికాడంట, పౌలు గడగడ వణికాడంట. అసలు కాలేబుకి కానీ, అబ్రహాం గారికి కానీ, నాకు కానీ, ప్రేమ్ కుమార్కి కానీ అసలు వణుకనేదే లేదు. ఏంటి దేవుడా, వణకాలి దేవుడి దగ్గర, వణకాలి. దేవుడంటే గడగడ గడగడ వణకాలి. దేవుడంటే గడగడ గడగడ వణికితే దేవుని ఆశీర్వాదం వాళ్ళ మీద ఉంటుంది. హల్లెలూయా. దేవుడంటే వణికి ఏం చేయకూడదు, దేవుడికి వ్యతిరేకమైన పని చేయకూడదు. దేవుడు అంటే భయం లేక కదా చేస్తారు వీళ్ళు. ఒక్క రాత్రిలో నీ జీవితాన్ని ముగింతాం, జాగ్రత్తగా ఉండు. పొద్దునకు మళ్ళీ కనబడవు నువ్వు. దేవుని స్తోత్రం చెప్పు. ఏమనుకుంటున్నాను, ఒక్క క్షణము దేవుడికి, ఒక్క క్షణము జాగ్రత్త. దేవుడికి భయపడి వారి మీద ఆయన కనికరం ఉండును. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి కాయచ్చు వారిని రక్షించును. దేవుని యందు భయభక్తులే జ్ఞానము, దేవుని యందు భయభక్తులే ఐశ్వర్యము. హల్లెలూయా. దేవుడంటే భయపడాలి, దేవుడంటే భయపడాలి. ఇదిగో భయమునుంది పాపం చేయకుండా, అదిగో పాపం చేసేవారు అక్కడ పడి ఉన్నారు చూడండి అన్నాడు. హల్లెలూయా. దేవుడంటే భయం ఉండాలి. ఉదాహరణకి కాలేబు నాతోటో, ప్రేమ్ కుమార్తోటో, లేదా అబ్రహాంతోటో మాట్లాడుతున్నాడు అనుకోండి, లేదా నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, నాతో మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు ఏముండాలి, అమ్మో ఈ మాట మాట్లాడితే కదా. ఉదాహరణకి రేపు ఇస్తానండి అన్నాడు అనుకో, ఆ మాట ఎవరన్నారు? మరి రేపు ఇస్తానని ఎందుకంటావు? భయం ఉందా నీకు? రేపు ఇస్తానంటే రేపు పొద్దున్న 7ంటికి తలుపు కొట్టి ఇచ్చేయాలి, లేకపోతే ఆ మాట చెప్పకూడదు. రేపు వస్తానంటే రావాలి. నీ మాట ఎలా ఉండాలి? అవును కాదు, అవును కాదు అని కాకుండా ఉన్నావంటే దేవుడు అంటే నీకు చెప్పాలి. భయం లేదు. నేను ప్రతి మాటకి, ఫోన్లో మాట్లాడే మాటకి, మనుషులతో మాట్లాడే మాటలు కూడా చాలా ఆలోచించి మాట్లాడతాను, భయపడిపోతాను. భయం ఉండాలి మనకి. ఊరికే సొల్లు మాటలు చెప్పేస్తే ఎలా కుదురుతుంది? ఒక్క క్షణంలో మనం ఖాళీ అయిపోతాం, సమాప్తం అయిపోతాం. తర్వాత మాట్లాడటానికి ఏముండదు, తీర్పే. ఎందుకు అబద్ధాలు? ఇవ్వను, లేదు, ఇస్తాను, రాను, వస్తాను, చూస్తాను, తెలియదు. కరెక్ట్గా మాట్లాడు, కరెక్ట్గా మాట్లాడు. నీ మాట ఎలా ఉండాలి? అవును కాదు చెప్పాలి. అవును కాదు. ఎందుకంటే దేవుడు పట్టుకుంటాడు మన మాటను. ఎవరు పట్టుకుంటారు? దేవుడు పట్టుకుంటాడు. కాబట్టి మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. జాగ్రత్తగా వినండి. ఐగుప్తు దాస్యము. ఐగుప్తులో జీవితం ఎలాగుందో చెప్పి ముగించేస్తున్నాను. ఐగుప్తులో జీవితం ఎలా ఉందంటే స్వతంత్రం లేదు, స్వతంత్రం లేదు. తినాలంటే వాళ్ళ పర్మిషన్ కావాలి, పడుకోవాలంటే వాళ్ళ పర్మిషన్ కావాలి, మాట్లాడాలంటే వాళ్ళ పర్మిషన్ కావాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళ పర్మిషన్ కావాలి. బానిసత్వంలో ఉన్నారు. జాగ్రత్తగా వినండి. బానిసత్వంలో ఉన్న వారిని విడిపించుటకు నేను దిగి వచ్చేది. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనలో ఎవరెవరు బానిసలుగా ఉన్నారు? మనం బానిసలుగా ఉన్నామా? మనలో చాలామంది నెంబర్ 1 డబ్బుకి బానిసలు, తాగుడికి బానిసలు, కొంతమంది పాపానికి బానిసలు, కొంతమంది అబద్ధాలకు బానిసలు, కొంతమంది మనుషులకి బానిసలు, కొంతమంది స్థలాలకి పొలాలకి బానిసలు, కొంతమంది మోటార్ సైకిల్కి బానిసలు, కొంతమందికి అన్నిటికీ బానిసలే.
అవునమ్మా, అమ్మగారు కరెక్ట్ అంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేని నుంచి విడిపించడానికి వచ్చాడు దేవుడు చెప్పాలి. బానిసత్వము నుంచి. యూట్యూబ్లో ఒక బొండోడు ఉంటాడు, ఇంత ఉంటాడు. ఆయన చూస్తే అందరికీ నవ్వే. ఆడికి ఎక్కడైనా వాసన తగిలితే వెనకాల వెళ్ళిపోతాడు. ఈ చికెన్ కానీ మటన్ కానీ తిండి కానీ ఎక్కడ అంటే వెళ్ళిపోతాడు. అసలు ఆడికి ఆ వాసన ఓ చోట పర్లాంగా అవతల వాసన వచ్చి పర్లాంగా వెళ్ళిపోయి ఆ లోపలికి వెళ్ళి కబుక్కుని పడితే ఆయన మీద తినేస్తున్నాడు. ఆడు దేనికి బానిస? తిండికి. వింటున్నారా? ఫరోకు నేనింకా దాసుడ కాను, ఫరోకు నేనింకా దాసుడ కాను, పరమాకానాలకు హక్కుదారుడన్, పరమాకానాలకు హక్కుదారుడన్. నా సంకటములన్నీయు తీరిపోయే సంహారదుత నన్ను దాటిపోయే. గొర్రె పిల్ల విలువైన రక్తములో గొర్రెపడి నేను రక్షణ పొందితిని. స్తోత్రం. మీరు నమ్ముతారా నమ్మరా? ఒక మాట చెప్తాను. ఈరోజు సోలమెతి కాలేబు పెళ్లి రోజు మాకు పెట్టలవరంలో సువార్త కావాలని అడిగారు. ఇప్పుడు మనకు వెనకాల మందిర నిర్మాణం జరుగుతుంది, చాలా డబ్బు కావాలి, 30 లక్షలు కావాలి. వింటున్నారా? మీరు పలానా చోటకి రండి, బెంగళూరులో వారం రోజులు మీటింగు, మీరు ఈ వారం రోజులు మా దగ్గర పాల్గొంటే అంటే ఈరోజు బయలుదేరి వచ్చేయండి ఫ్లైట్కి, 30 లక్షలు ఇస్తాం మీకంటే మీ సేవకుడు వెళ్తాడా అన్నవారు చేతులు ఎత్తండి. అర్థమైపోయింది కదా మీకు? మనం దేనికి బానిసనం కాదు. అవునా కదా? దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇశ్రాయేలు ఒక్కడే అలా ఉంటే మీకు ప్రయోజనం? మీరు ఉండాలా? మీరు వెళ్తారా? ఏదో చెప్పండి, వెళ్తారా? వెళ్ళనన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది బానిసత్వం ఉండకూడదు మనకి. ఏ విషయంలోనైనా సరే బానిసలుగా ఉండకూడదు మనం. ఇంకోటి, మనలను బానిసలుగా చూసేవాళ్ళ దగ్గర కూడా మనం ఉండకూడదు. గట్టిగా దేవుని స్తోత్రం. అందుకే నేను ఎవరు పనివారి కింద బానిసల కింద చూడొద్దని చెప్పాను. నేను తప్పు. అతను ఏదో డ్రమ్స్ వాయించుతున్నాడని ఏదో బానిసత్వం అని, వంటలు చేస్తున్నారు బానిసత్వం అని, మైక్ సెట్ పెడుతున్నారు బానిసత్వం, డ్రైవింగ్ చేస్తున్నాడు బానిసత్వం, అక్కడ ఏదో నాకు కూడా ఉన్నాడు, లేదా మా బట్టలు ఉదుతున్నారు బానిసత్వం అని. ఎట్టి పరిస్థితుల్లోని లేకపోతే ఈ అమ్మాయి ఏదో తుడుతుంది చేస్తుందని బానిసత్వం అని, ఆ అమ్మాయి ఏదో చేస్తుందని బానిసత్వం అన్న మాట నా ప్రభు అంగీకరించడు. హల్లెలూయా. మీకు విషయం తెలుసు కదా, ఒకసారి పరలోకానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు వాళ్ళ ఆవిడ చిన్న ఇంట్లో ఉంది, వాళ్ళ యొక్క మందిరంలో తుడిసి ఆవిడ పెద్ద బంగళాలో ఉంది. గట్టిగా దేవుని స్తోత్రం. పరలోకంలో ఉండాలి, ఎక్కడగా కథలు. అందుకే నేను మీకు శాపం రాకూడదని ఎవరిని బానిసలుగా చూడకండి అని చెప్తున్నాను. అందరినీ ప్రేమించండి. చాలా తప్పు. కొంతమంది అనుకుంటారు మేము లేనోళ్ళు, మా మీద చిన్న దృష్టి. అలాంటి దృష్టి ఉంటే యేసుప్రభు పిల్లలే కాదు మనం. లేనోళ్ళు ఉన్నవాళ్ళు ఏముందండి? మీరు చెప్పండి. ఎవరు లేనోళ్ళు ఎవరు ఉన్నవాళ్ళు అండి? ఎవరు లేనోళ్ళు ఎవరు ఉన్నవాళ్ళు? ఒక ఆయన పెద్ద మేడలో ఉన్నాడు, ఒక ఆయన చిన్న గుడిసెలో ఉన్నాడు. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళాలి లాస్ట్లో? వెళ్ళాలా? దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరండి లేనోళ్ళు ఉన్నవాళ్ళు? అందుకే మనం ప్రభు దృష్టిలో ఐశ్వర్యవంతులుగా ఉండాలి. గట్టిగా దేవుని స్తోత్రం. అవన్నీ ఏముందండి? మీరు అనుకుంటున్నారా బాగా డబ్బు ఉన్నవాడు బాగా తింటాడని? తిండు. ఇంత గెంజేసుకు తింటాడు, ఎక్కువ తింటే చస్తాడు. ఇవన్నీ నేను అనుభవించి చెప్తున్నాను మీకు.
కాబట్టి ఇలాంటి భేదాలు, అలాంటి వ్యత్యాసాలు వద్దండి. కాబట్టి దేవుడట దాస్యంలో ఉన్న వారిని చూసారా, గలతీలో అంటాడు, యేసుక్రీస్తు ఈ స్వాతంత్రం ఇచ్చి మనలను దాస్య విముక్తులను చేశాను. మరలా మీరు దేనికి? ఉద్యోగానికి, ఆఫీసర్ గారికి, వడ్డీ వ్యాపారాలకి, డబ్బులకి, మనుషులకి, పిల్లలకి, తాగుడికి, వ్యసనాలకి. మీకు విషయం తెలుసా, నువ్వు దేనికి బానిసైతే వాళ్ళు నిన్ను పరలోకానికి వెళ్ళనివ్వరు. హల్లెలూయా. మనం స్వతంత్రులు, క్రీస్తులు ఎవరు? మనం స్వతంత్రులు. దేనికి చెప్పాలి? దేనికి బానిస కాకూడదు. కాబట్టి పనులలో చూసారా, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని వారి పెట్టిన మొర వెంటని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. వింటున్నారా? చూసారండి దేవుడు ఎంత మంచివాడో. ఇప్పుడు నీకు తెలియదు అది దేవుడికి చాలా కోపం. నువ్వు అనుకుంటావు మా అమ్మాయి అక్కడ బాగానే చేస్తుంది అనుకుంటావు, దేవుడికి ఇష్టం లేదు అది. మా అమ్మాయి అక్కడ చేస్తుంది, నెలకు 10,000 ఇస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు, దేవుడికి ఇష్టం కాకపోవచ్చు అది. వాళ్ళు ఏం బాధ పెడుతున్నారో వాళ్ళని, వాళ్ళు ఎలా చూస్తున్నారో వాళ్ళని. వింటున్నారా? దేవుడు ఎవరు దాస్యంగా చూసినా ఒప్పుకోడు. హల్లెలూయా. ఎందుకంటే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు జనాంగం మాకు బాగానే ఉందంటున్నారు. వింటున్నారా? మాకు చెప్పాలి, మాకు బాగానే ఉందంటున్నారు, కానీ దేవుడికి ఇష్టము లేదు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే పాపం చేసేవాళ్ళకి పాపం అమృతంలాగా ఉంటుందట, అబద్ధాలు ఆడేవాళ్ళకి అబద్ధం అమృతంలాగా ఉంటుంది. ఒక అమ్మాయి ఒక పనికిమాలి నుండి ఆ రోడ్డంతా పోయేవాడిని ప్రేమించి అంత అందగాడు ప్రపంచంలో లేడు అంటుంది. ఎందుకంటే మునిగిపోయింది. ఏదో పూర్వం మా సామెతలు చెప్పుకునేవారు, తాను ములిగింది గంగ, తాను వలసింది రంబంట. పెద్ద ఆయనకి తెలిసిన అవుతున్నాడు. తాను ములిగింది గంగ, ఏది బురదకొంట్ల గుంతాడులో దిగినా సరే. పవిత్రాళ్ళ అమ్మగారు ఏమనుకుంటుంది? గుంతాడే గంగా నది అంటుంది. అంతే కదా, ఆవిడ గుంతాడు తప్ప ఏం చూడదు కదా మరి. కాబట్టి తాను ములిగిందే గంగా. పగలు చూస్తే మాపులు కళ్ళకి వస్తుంది, మాపులు చూస్తే పగలు భయవేసేస్తుంది. అదేమో అందంగా ఉంది, రంబలాగా ఉంది అంటాడు. దాన్ని ముఖం చూడలేము మనం. ఒక్కొక్కడు ఏంటో మరి ఆయన ప్రేమించానంటది, అది ఇంకా ఆడ కర్మ అనుకోవాలంతే. ఇంకా అది నవ్వుతుంది. కాబట్టి వాళ్ళు చాలా బాగుంది మాకు ఐగుప్తులో. నేను చెప్పే జాగ్రత్తగా వినాలి. మీరు జీవించే జీవితం మీరు అనుకోవచ్చు ఇది నాకు చాలా బాగుంది, కానీ అది మిమ్మల్ని బానిసత్వం ద్వారా నరకానికి తీసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. ముగించమని చెప్తాను. యేసు ప్రభువుని సాతాను కొండ మీదకి తీసుకెళ్ళి రాజ్యాలన్నీ చూపించి ఏమన్నాడు? ఈ రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఎవరనైతే ఏం చేద్దరు? తప్పని కాళ్ళు పట్టేసుకుందరు. యేసు ప్రభు ఏమన్నాడు? అలాగనాలి అబ్రహాం గారు. వెనకాల ఇలాగ తలకాయ సైడ్కి పెట్టుకుని ఇలాగ వెళ్ళిపోకూడదు. మరి అనాలి. ఏమన్నాడు యేసు ప్రభు? ఏమన్నాడు? రెప్పకా గారు ఏమన్నాడు? సాతానా పోరా అన్నాడు గట్టిగా. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి. ఎవరు పడతాడు వెనకాల వెళ్ళిపోయి ఏది పెడితే చేసేసి. అర్థమైంది మీకు? యేసు ప్రభు మనలను లోక బానిసత్వము నుంచి, పాప బానిసత్వము నుంచి విడిపించడానికి దిగి వచ్చాడు. గట్టిగా చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరు బానిసలకు కాము అని చెప్పగలరా? మీరు
చెప్పగలరా మీరు? ఈ రాత్రి మీకు దేవుడు సంపూర్ణ స్వాతంత్రం ఇస్తున్నాడు. దేనికి బానిసలు కాకండి. ఒక మాట చెప్పనా, ఆయన చూడకపోతే ఉండలేను, ఆవిడ చూడకపోతే ఉండలేను, అది తినకపోతే ఉండలేను, ఆ డబ్బులు ఎక్కట్టపోతే ఉండలేను, అక్కడికి వెళ్ళకపోతే ఉండలేను అనే దరిద్రం ఇవాళతో కట్టిపెట్టేయండి. ఇలాగానంటే ఈ రోజు నుంచి ఇలాగంతాం. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. ఎవరితో చెప్తారు ఈ మాట? సోలమ్మితే ఎవరితో చెప్తారు? ఈడూరితోట, పోడూరితోట? ఎవరితో చెప్పాలి మీరు అందరూ? ఆమె ఎవరితో చెప్తుంది? చెప్పాలి. ఈ పాట పాడేటప్పటికి మీ హృదయంలోకి ఎవరు రావాలి? ఎవరు వస్తున్నారు? చెప్పేస్తాడు యేసు ప్రభు. ఎవరి గురించి పాడుతున్నారు ఈ పాట? మనస్ఫూర్తిగా పాడుతున్నారా? నిజంగా పాడుతున్నారా? ఏమయ్య కాలేపు చెప్పు. ఈ రోజుతో నీకు పెళ్లి చేసేస్తాను. పెళ్లి రోజు అనుకుంటున్నావు, ఊరుకుంటున్నాను నిన్ను. నువ్వంతే. అందరూ రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్పి మనస్ఫూర్తిగా యేసు ప్రభువుని హృదయంలో పెట్టుకుని పాట పాడండి. మీ బాధలన్నీ తీరిపోతాయి. ఇంక ఈ లోకంలో ఎవరిని ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించకండి. పాడండి. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకుని విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకుని, ఒక్క నిమిషం నీకు ఇష్టం లేని పని నా జీవితంలో ఈ రోజు నుంచి అయినని ఆ ప్రభుతో చెప్పండి. తొందరగా మీ కార్యాలన్నీ చేసేస్తాను నేను. మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న కార్యాలన్నీ ముగించేస్తాను నేను, సంపూర్తి చేసేస్తాను నేను. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కార్యాలు, అనారోగ్యాలన్నీ స్వస్థపరుస్తాను, అన్ని కార్యాలు పూర్తి చేస్తాను. దేవుడితో చెప్పండి, అయ్యా ఇంకా మీకు ఇష్టం లేని పని చెయ్యను. నిర్ణయం తీసుకోండి, ప్రార్థన చేయండి. ప్రభు మన పట్ల ఉన్నారు, ఇప్పుడు చూస్తున్నారు, వింటున్నారు. దేవుడితో చెప్పండి. ఒంటరి పోరు నన్ను విసిగించినా మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనుండాలి నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. శుభ్రచరణం జాగ్రత్తగా పాడాలి. అబద్ధాలు ఆడకండి, అబద్ధంగా పాడకండి.
చివరి చరణం చాలా ముఖ్యమైన చరణం. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. చెప్పండి. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనున్నా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. ఏం కాలేవు ఏంటి? ఏ నిర్ణయం? ఏ నిర్ణయం? పాట పాడిన నిర్ణయంలో ఉంటావా? ఏడుపు వచ్చేస్తుంది అంటాడు ఒకసారి. మరి దేవుళ్ళు బలంగా ఉండాలి. ఉంటే ఆశీర్వాదం, ఉంటే సంతోషం, ఉంటే సమాధానం. 18 సంవత్సరాలు అయిపోయిన ఈ రోజు నుంచి వీళ్ళ జీవితం మారిపోవాలి, అద్భుతంగా ఉండాలి, ఆశ్చర్యకరంగా మారిపోవాలి. అంటే డబ్బులు వచ్చేయాలి, కార్లు వచ్చేయాలి, మేళ్ళు వచ్చేయాలి కాదు, దేవుడితో సహవాసంలో ఉండిపోవాలి. హల్లెలూయా. నేను ఒక మాట ఇస్తున్నాను, ఎవరైనా సరే దేవుడితో సహవాసం చేసిన వారికి జీవించినంతకాలం ఏ లోటు కలగదు. హల్లెలూయా. అలా కలిగితే ఆయన దేవుడే కాదు, అలా కలిగితే ఆయన దేవుడే కాదు. అర్థమైందా? కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశముల కన్నా హెత్తి, అమూరు, పెరిజి, హివ్వి, రెబీసీలు నివాస స్థలముకు పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చాను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నా పిల్లలు ఎండిపోయిన చోట్లో ఉన్నారు, నా పిల్లలు బాధ కలిగే చోట్లో ఉన్నారు, నా పిల్లలు కాని వారు మహా సంతోషమైన ప్రదేశంలో ఉన్నారు. నేను అలా ఊరుకోను. నా పిల్లలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి వచ్చాను. కొత్త నిబంధన ప్రకారం నా పిల్లలను యేసు క్రీస్తులో ప్రతిష్ఠించడానికి దిగి వచ్చాను. హల్లెలూయా. ఎవరైనాను యేసు క్రీస్తునందున్న యెడల నూతన సృష్టి, పాతవి గతించను. యేసు ప్రభు ఎవరో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే నది. ఎండిపోయిన వాడు కాదు. ఎవరైనా ఎండిపోయిన వాడు కాదు, ప్రవహించే నది. హల్లెలూయా. ఏ నది? మనం జీవితంలో ఇంకొక విధంగా చూసుకుంటే, మీరు చిన్న వయసు నుంచి చనిపోయేదాకా పాలు తేనె తాగితే 100 సంవత్సరాలు అనారోగ్యం లేకుండా బతుకుతారు మీరు. దేవుని స్తోత్రం. పాలు తేనె సంపూర్ణ ఆహారం, సంపూర్ణ ఆహారం పాలు తేనె. ఏమనుకుంటున్నారు మీరు? ఒక విధంగా అది సంపూర్ణ ఆహారం, ఒక విధంగా యేసు ప్రభువే సంపూర్ణ ఆహారం. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువులో మీరు బలంగా ఉంటే కనుక మీరు ఎప్పుడు పాలు తేనెలు ప్రవహించే నదులు, అంటే ఎండిపోయిన చోట మిమ్మల్ని దేవుడు ఉంచడు. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామను బట్టి స్తోత్రాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మీ పిల్లలమైన మేము ఇక మీదట శాశ్వతంగా మీ పాదాల దగ్గర స్థిరులమై బలము గలవారమై మీ చిత్తాన్ని అనుసరించే జీవితాన్ని మాకు అనుగ్రహించమని, మరి దయామణి గారు కుటుంబాన్ని, కాలేపు కుటుంబాన్ని దీవించి, కూడి వచ్చిన సంఘాన్ని, కష్టపడుతున్న పిల్లలు, బస్సు నడుపుతున్నవారు, ఆటోలు నడుపుతున్నవారు, ఎంతోమంది కష్టపడి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక అందరినీ దీవించి నడిపించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిదండి. మరి క్రిస్మస్ ఆరాధనలు కావలసిన వారు తెలియచేయండి.
1వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. అలాగే రేపు సాయంత్రం మన ల్యాబ్ వీధిలో పరిశుద్ధ బాబు గారి బంధువుల ఇంటి దగ్గర సువార్త. స్వాతి గారు అప్పుడే పక్కకి వెళ్ళిపోయారు వేరే గొడవలోకి.